మచ్ నౌ మే రిక్వెస్ట్ డాక్టర్ సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తుల ధృవీకరణ అథారిటీ డైరెక్టర్గా వచ్చాను ఇక్కడికి. ముందుగా ఈ కార్యక్రమం ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవం న్యాచురల్ ఫార్మింగ్ మేళాని మీకు అడ్డంగా ఇక్కడ ఇంత భారీగా ఆర్గనైజ్ చేసిన మా చైర్మన్ గారు సేవల దేవదత్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన చలసాని ఆంజనేయులు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి, లోకల్ ఆర్డీఓ గారికి అందరికి కూడా నా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో వచ్చిన ఆర్గానిక్ ఫార్మర్స్ అందరికి కూడా నా నమస్కారాలు. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం మనకి నేల ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనుషుల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. సో మనుషుల ఆరోగ్యం కావాలంటే ముందు నేల ఆరోగ్యంగా ఉండాలి. మనం తినే ప్రతి వస్తువు కూడా విషతుల్యం అయిపోయింది ఇప్పుడు. అందరికీ తెలుసు అది. కానీ మనం ఒక 50 సంవత్సరాల క్రితం బలవంతంగా ఎలా అయితే అందరినీ చాలా బలవంతంగా ఏవోలు, డెమాన్స్ట్రేటర్లు అనేవాళ్ళు ఆ రోజుల్లో యూరియా వాడండి, యూరియా వాడండి ఎంత బలవంతంగా మనం మార్చామో, మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి ఎంత మనం ఎనర్జీస్ చేయాల్సొస్తుంది. సో ముఖ్యంగా అందరూ కూడా అందరికీ తెలుసు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. 50, 60, 70 ఏళ్ళ వాళ్ళందరికీ తెలుసు న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనకు ఆల్రెడీ మన జీవన విధానం. సో ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా మనకి ఈల్డ్స్ కూడా తగ్గకుండా మంచి ఉత్పత్తులు వస్తాయి, అందరికి కూడా మంచి జరుగుతుంది, ఆరోగ్యం మేలవుతుంది. నా అథారిటీ పరంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు రైతులకు ముఖ్యంగా వచ్చే అనుమానం ఏంటంటే, మనం ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ చేస్తాము, దానికి మార్కెట్ లింకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్కెటింగ్ కావాలంటే ఒక వినియోగదారుకి ఏం కావాలి, ఇతను ఆర్గానిక్గా పండించాడా లేదా, పండించిన రైతుకు తెలుసు నేను ఆర్గానిక్గా పండించాను, జెన్యూన్గా ఏమీ వేయలేదండి, దీనిలో ఓన్లీ అస్త్రాలు ఇవే వాడాను అంటాడు. కానీ కొనే అతనికి అది తెలీదు. దానికి మనకి అనుసంధానం కావాలంటే సర్టిఫికేషన్ అథారిటీ అనేది ముఖ్యమండి. ఈ సర్టిఫికేషను, ట్రేసబిలిటీ అనేది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పే మాటే. సో అది కనుక మనం అనుసంధానం చేసుకొని, మనకి రైతు సాధికార సంస్థ అనేది ఉంది, వాళ్ళేమో మనకి సర్వీస్ ప్రొవైడర్గా ఉపయోగపడుతున్నారు, మధ్యలో మేము సర్టిఫికేషన్కి మా అథారిటీ ఉపయోగపడుతుంది, గవర్నమెంట్ మన అథారిటీకి చాలా సపోర్ట్ ఇస్తుంది. మాకు మంచి చైర్మన్గా సేవల దేవదత్ గారిని వేయడం కూడా మాకు చాలా అదృష్టం. చాలా ప్రొయాక్టివ్గా ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఎన్పిఓపి సర్టిఫికేషన్ చేస్తున్నాము, పీజీఎస్ సర్టిఫికేషన్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు మీకు మెయిన్గా చిన్న రైతులు, చిన్న కమతాలు వేసుకునే వాళ్ళకి ఈ పీజీఎస్ సర్టిఫికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. దాని గురించి నేను డీటెయిల్గా ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు, కానీ ఆర్వైఎస్ఎస్ వాళ్ళు రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు లోకల్ విలేజ్ లెవెల్లో. సో అక్కడికి మా రిసోర్స్ పర్సన్స్ కానీ ఆర్వైఎస్ఎస్ పర్సన్స్ దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. కానీ ఓవరాల్గా ఎక్కువ శాతం రైతులు దీనిలోకి మారితే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం కాబట్టి అందరినీ దాని గురించి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మే రిక్వెస్ట్ కృష్ణా మిల్క్ యూనియన్ గౌరవనీయులు పెద్దలు